బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏ క్షణమైన అమెరికా బ్రిటన్ పైన రష్యా దాడి చేసే అవకాశం కనబడుతోంది. నాటో దేశాలని హెచ్చరించాడు నాటో దేశాల జనరల్ సెక్రటరీ మార్క్ రూట్. ప్రస్తుతం ఉన్నటువంటి ఆయుధ సామర్థ్యంతో నాటో దేశాలు రష్యాని ఏం చేయలేమని చెప్తున్నారు ఆయన. రష్యాని ఎదుర్కోవాలంటే నాటో దేశాలు ఈ 5 ఏళ్లలో ఆయుధ శక్తిని 400% పెంచుకోవాలంటే 1కి 4 చేసుకోవాలని చెప్పి వారంతా భావిస్తున్నారు. ఈ నెల నెదర్లాండ్స్లో జరిగేటువంటి నాటో దేశాల సమ్మిట్లో ఆయుధ సంపత్తి పెంపు పైన 32 దేశాల ఆమోదం తెలుపుతాయని చెప్పి మార్క్ రూట్ అంటున్నారు. ఉక్రెయిన్ పైన రష్యా ఊచకొత్తో వణికిపోతున్నాయి నాటో దేశాలని కూడా. రాత్రికి రాత్రే 500 డ్రోన్లు 20 మిసైళ్లతో రష్యా విరుచుకుపడడం బ్రిటన్ అమెరికాను కూడా కలిచివేస్తోంది. అయితే అమెరికా సంగతి కాసేపు అలా పక్కన పెడితే నాటో దేశాల్లో నేను కలుస్తానని చెప్పి ఉక్రెయిన్ చెప్పడం వల్లే అమెరికా యుద్ధం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఉక్రెయిన్ దాన్ని ప్రతిఘటించి అనవసరంగా గోక్కుని మరి రష్యాతో చాలా భీకరమైన యుద్ధానికి తెరదీసింది ఉక్రెయినే. అయితే ఉక్రెయిన్ చేసేటువంటి దాడికి ప్రతి దాడిలో భాగంగా రష్యా చేస్తున్న దాడులు 3 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. దీని కారణంగా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలపైన కొంత ప్రభావం చూపించింది. చమురు ధరలు పెరిగాయి, చాలా పెద్ద మొత్తంలో కొంత ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. కొన్ని దేశాల్లో ట్రేడ్ ఒప్పందాలు కొన్ని బ్రేక్ అయ్యాయి. మరి మధ్య ట్రేడ్కి సంబంధించిన అంశాల్లో కూడా కొంత హెచ్చు తగ్గులు కనిపించాయి. కానీ రష్యా మాత్రమే వెనక్కి తగ్గడం లేదు. రష్యా ఆఫ్టర్ చైనా అండ్ అమెరికా ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎక్విప్డ్ దేశంగా ఉంది రష్యానే. అయితే రష్యా ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం ఉక్రెయిన్ని అంతు చూస్తాను. క్యూ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ దాడులు జరుపుతూ ఉంటే అసలు మీరు నాటోలో కలవకండి, అంతే మాకు సరిపోతుంది. మీరు నాటోలో కలవకుండా ఉండాలి, క్యూ ప్రాంతాన్ని రష్యా కూడా ఉపయోగించుకుంటూ ఉండాలి. దాని ఒక పోర్ట్ లాగా అటు ఉక్రెయిన్తో పాటుగా రష్యా కూడా వినియోగించుకుంటూ ఉండాలి. ఇది ఒక ఒప్పందం. అయితే ఈ ఒప్పందంలో భాగంగా ఈ మాటల్లో భాగంగా ఉక్రెయిన్ ఎప్పుడైతే దీన్ని ప్రతిఘటించి నాటో దేశాలతో నేను కలుస్తానని చెప్పి హెచ్చరించిందో ఆ రోజు నుంచి రష్యా దాడులు చేస్తోంది. అయితే ఈ 3 ఏళ్ల దాడిలో ద బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ అనేది ఈ నెల రోజుల్లోనే జరిగింది. ఒకటి, ముందుగా రష్యా అధ్యక్షుడు ప్రయాణిస్తున్నటువంటి ఏరోప్లేన్ పైన అటు ఉక్రెయిన్ డ్రోన్ సహాయంతో దాడి చేసే ప్రయత్నం చేసింది. దాన్ని ఇటు రష్యన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టినప్పటికీ ఏకంగా అధ్యక్షుడినే టార్గెట్ చేశారంటే చిన్న విషయం ఏం కాదు. సో దానికి బదులుగా ఒక 60 డ్రోన్స్ని ఉక్రెయిన్ పైన ప్రయోగించింది రష్యా. సరే, ఇక్కడితో ఆకుండా రష్యా పైన ఉక్రెయిన్ మరోసారి ఏం చేసింది, మరోసారి కూడా ఎయిర్ బేస్లని కుప్పకూల్చే ప్రయత్నం చేసింది. 1 కాదు 2 కాదు, 41 యుద్ధ విమానాలని పూర్తిగా కుప్పకూల్చేసింది. 5 ఎయిర్ బేస్ల పైన రష్యాలోకి చొరబడి డ్రోన్లని పంపించి వుడెన్ హౌసెస్ని ఏర్పాటు చేసుకొని దానిపై నుంచి డ్రోన్లని అమర్చి ఆ డ్రోన్లని రష్యా భూభాగం నుంచే ప్రయోగించి 41 యుద్ధ విమానాలు పూర్తిగా కుప్పకూల్చి $7 మిలియన్ నష్టాన్ని రష్యాకి చవి చూపించింది ఉక్రెయిన్. అయితే రష్యా అధ్యక్షుడిపై దాడి చేయడం, ఎయిర్ బేస్లను కుప్పకూల్చడం, ఇలా వరుసగా ఉక్రెయిన్ చేసినటువంటి మారణహోమం రష్యా ఏమాత్రం సహించలేదు. అందుకే దీనికి ప్రతిదాడిగా 427 డ్రోన్లని మొన్న మధ్య వారం రోజుల క్రితం ప్రయోగించింది. దీంతో ఉక్రెయిన్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైంది. ఆ తర్వాత ఉక్రెయిన్కి బ్రిటన్ సపోర్ట్ లభించింది. బ్రిటన్ ఏం చెప్తోంది, 350 మిలియన్ పౌండ్లతో నేను సిద్ధంగా ఉన్నాను. 350 మిలియన్ పౌండ్లతో లక్ష డ్రోన్లని నేను ఉక్రెయిన్కి అందించడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాను. 1,00,000 డ్రోన్లని ఉక్రెయిన్కి అందిస్తాను. ఉక్రెయిన్కి అందించి నేను రష్యా పైన యుద్ధానికి దిగుతాను. అవసరమైతే ఉక్రెయిన్ పైన దాడి చేస్తే నేను కూడా ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి బ్రిటన్ చెప్పడం, బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ చెప్పడం ఆసక్తిని ఎత్తోంది. అయితే నాటో దేశాల్లో కలవకూడదనే ఆలోచనతోనే నాటో దేశాల్లో కలిస్తే తమకు సైతం ప్రమాదం ఉంటుందనేటువంటి ఒక భావనతో రష్యా మొదటి నుంచి విలపించుకోండి అని చెప్పి ఉక్రెయిన్కి మంచిగా చెప్పింది, బుజ్జగించి చెప్పింది, బ్రతిమాలు చెప్పింది. వినలేదు రష్యా ఉక్రెయిన్, అయినా కూడా వినకుండా దాడులు చేస్తోంది. ఇప్పుడు ఏకంగా బ్రిటన్ అధ్యక్షుడే వచ్చి నేను ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నా, రష్యాపై దాడి చేయండి, రష్యాని తిప్పికొట్టండి, రష్యా పైన ఒక భీకరమైనటువంటి దాడిని ఉక్రెయిన్ చేసేలాగా నేను 1,00,000 డ్రోన్లు పంపిస్తానంటే ఊరుకుంటాడా ఇంకా రష్యా అధ్యక్షుడు? అందుకే నిన్న మధ్యాహ్నం సమయంలో 500 డ్రోన్లు, 1 కాదు 2 కాదు, ఈ 3 ఏళ్ల కాలంలో అతిపెద్ద దాడిగా ఇదే అభివర్ణించాలి. సో 500 డ్రోన్లు 20 మిసైల్ ఒకేసారి ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళాయి. దీంట్లో 19 మిసైల్ని అడ్డుకున్నామని ఉక్రెయిన్ చెప్తోంది, 250 డ్రోన్లు అడ్డుకున్నామని ఉక్రెయిన్ చెప్తోంది. ఏదేమైనా 500 డ్రోన్లు 20 మిసైల్ని అడ్డుకున్నా డ్రోన్లని మాత్రం సగంనే అడ్డుకున్నాయి. కాబట్టి మిగిలినటువంటి ఆ 250 డ్రోన్లు కూడా ఉక్రెయిన్లో చిన్న భిన్నం చేశాయి, ఉక్రెయిన్లో దాడి చేసి ఉక్రెయిన్ని హతమార్చాయి. అయితే ఇక్కడ రష్యా బ్రిటన్ పైన ఒక రకంగా బ్రిటన్ యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తోంది కాబట్టి
రష్యాకి బ్రిటన్ వ్యతిరేకంగా ఉంది. నిజంగా రష్యా దాడి చేయాల్సి వస్తే బ్రిటన్ పైన దాడి చేసే అవకాశం కూడా ఉంది. కానీ అమెరికా పైన ఎందుకు దాడి చేయాల్సి వస్తుందని మీకు కొంత క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తా. అమెరికా ఏం చేస్తోంది? ఉక్రెయిన్ దేశంలో అమెరికా పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. అక్కడ లీజ్ అగ్రిమెంట్తో సిద్ధంగా ఉంది. కొన్ని లీజ్ని అక్కడ తీసుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ లీజ్లో భాగంగా ఉక్రెయిన్ తమ లీజ్ అగ్రిమెంట్స్ని తమకున్నటువంటి స్థావరాల్ని రక్షించుకోవడం కోసం ఏం చేస్తోంది? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని గతంలో వైట్ హౌస్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు? వీడొక మూర్ఖుడు, నువ్వు చేసేటువంటి మూర్ఖత్వం వల్లే నీ దేశ ప్రజలు సామాన్యులు మొత్తం కూడా చనిపోతున్నారు అని చెప్పేటువంటి మాటని అటు రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పైన డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వేదికగానే మాట్లాడుకొచ్చారు. నన్ను ఆహ్వానించి అవమానిస్తావా అని చెప్పి అక్కడి నుంచి జెలెన్స్కీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి అక్కడే ఆ ఒప్పందం కుదిరింది. ఇద్దరు దేశాల మధ్య లీజ్ అగ్రిమెంట్ కొనసాగింది. కానీ ఈ విషయంలో లీజ్ అగ్రిమెంట్ కొనసాగిన తర్వాత మళ్ళీ ఉక్రెయిన్ పైన డొనాల్డ్ ట్రంప్ ప్రేమ చూపిస్తున్నారు. ఎలా ప్రేమ చూపిస్తున్నారంటే, రష్యా అధ్యక్షుడు ఎప్పుడైతే ఆయన తన విమానంలో వెళ్తున్నాడో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. దాని పెద్దాటిలో భాగంగా కొన్ని వందల డ్రోన్లని ఉక్రెయిన్ పైన రష్యా అధ్యక్షుడు ప్రయోగిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు? నువ్వు ఒక పిచ్చివాడివి, సామాన్యుల యొక్క ప్రాణాలని పొట్టన పెట్టుకుంటున్నటువంటి వ్యాఖ్యని రష్యా అధ్యక్షుడిని పిచ్చివాడిగా డొనాల్డ్ ట్రంప్ సంబోధించాడు. మరి ఉక్రెయిన్ దాడి చేసిందే, ఉక్రెయిన్ ఎందుకని లేదు? ఉక్రెయిన్తో ఒప్పందం కుదిరింది, ఉక్రెయిన్లో తన సంపదలు ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఉక్రెయిన్ ఏమనడం లేదు డొనాల్డ్ ట్రంప్. సరే, ఈ మధ్య కాలంలో రష్యా అధ్యక్షుడితో కూడా ఫోన్ కాల్లో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. ఆ విషయాన్ని ఏకంగా బహిరంగంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దాంట్లో ఏం మాట్లాడారు? ఇరు దేశాల మధ్య మంచి చర్చలే జరిగాయి, మా మధ్య మంచిగా చర్చ కొనసాగినప్పటికీ రష్యా ఉక్రెయిన్ మధ్య వారికి సంబంధించి నేను ఆపలేకపోతున్నాను, నా చేతిలో ఏం లేదు. రష్యా చాలా క్లియర్గా బదులు తీర్చుకుంటామని చెప్తోంది కాబట్టి నేను వెనక్కి తగ్గాను, బదులు తీర్చుకుంటానని చెప్పి రష్యా అధ్యక్షుడు చెప్తున్నాడు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఆయన ఏమంటున్నారు? శాంతి సాధ్యం కాదు. అయితే ఇరాన్కి ఇటు రష్యా అమెరికాకు మధ్య యుద్ధం కొనసాగుతోంది, ఒక రకంగా అంతర్యుద్ధం ఉంది. పెద్ద ఎత్తున ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇటు ట్రంప్ని హెచ్చరిస్తున్నారు, నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వు పెద్దగా దేశాధ్యక్షుడివి లేకపోతే ఏదో అగ్రరాజ్యం అనుకుంటే నీ అంతు నువ్వు పొరపాటు అనుకుంటే నీ అంతుగా నువ్వే స్వయం ప్రకటితంగా అనుకుంటే కనుక పొరపాటు పడ్డట్టే. సో నీ దేశం నువ్వేమైనా చేసుకోక నా దేశం విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా ప్రతిఘటిస్తా అని చెప్పి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అన్నారు. అంటే ఇరాన్కి అమెరికాకి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి. అయితే ఈ విభేదాల గురించి రష్యన్ అధ్యక్షుడితో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్టుగా ఆ ట్వీట్లో మెన్షన్ చేశారు ఆయన. తాజాగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ వార్త, ఇప్పుడు చెప్పిందంతా కూడా ప్రీవియస్గా ఏం జరిగింది అనేది, ఇప్పుడు నేను చెప్పబోయేది రేపటి రోజున ఏం జరుగుతుంది, ఎటువంటి మారణ హోమం సృష్టించబడుతోంది, మూడో ప్రపంచ యుద్ధానికి ఎలా దారి తీయబోతుంది అనేది. నాటోకి సంబంధించినటువంటి దేశాలని హెచ్చరించాడు ఆ నాటో జనరల్ సెక్రటరీ మార్క్ రూట్. ఏమంటున్నారు ఆయన? ప్రస్తుతం మనం రష్యాని ఎదుర్కోవాలంటే, ఉక్రెయిన్కి సపోర్ట్ చేయాలంటే మన దగ్గర ఇంకా 400% మనం మన యొక్క యుద్ధ సామాగ్రిని పెంచుకోవాలి. అంటే 1కి 4 కావాలి. రష్యాని ఎదుర్కోవడం చిన్న విషయం ఏం కాదు. ఆఫ్టర్ చైనా, అమెరికా చైనాల తర్వాత రష్యానే 3వ దేశంగా ఉంది అత్యధికంగా వార్ ఎక్విప్మెంట్ ఉన్న దేశం. సో కాబట్టి రష్యా ఎదుర్కోవడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్కి మనం సపోర్ట్ చేస్తూ ఉంటే, ఒకవేళ కనుక న్యూక్లియర్ టెక్నికల్ బాంబ్స్ని రష్యా కనుక ఉక్రెయిన్ పైన ప్రయోగించాల్సి వస్తే ఉక్రెయిన్కి మనం సపోర్ట్ ఇస్తూ ముందుకు వెళితే ఉక్రెయిన్తో పాటుగా మనం కూడా ఇబ్బంది పడతాం. ఎందుకంటే మన దగ్గర సామర్థ్యం లేదు, రష్యాని ఎదుర్కొనేటువంటి ఎక్విప్మెంట్ లేదు. 400%గా మనం ఆయుధ శక్తిని పెంచుకోవాలని చెప్పి నాటో జనరల్ సెక్రటరీ మార్క్ రూట్ చెప్తున్నారు. ఇది ఒకటే కాదైనా ఈ నెల నెదర్లాండ్స్ జరిగేటువంటి ఒక కార్యక్రమంలో కూడా నాటో దేశాల సమిట్లో కూడా ఆయుధ సంపత్తి పెంపు పైన ఆయన ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. ఒక ఒప్పందానికి తెర తీసుకురాబోతున్నారట. సో ఆయుధ శక్తిని పెంచుకోవాలన్న ఆలోచన నాటో దేశాలు ఉన్నాయి. ఇదే కాదు, బ్రిటన్కి సంబంధించినటువంటి ఆర్మీ కల్లలు కూడా ఒక విషయం చెప్పుకొచ్చారు. రిచార్డ్స్ అనే వ్యక్తి ఆయన ఏమన్నారంటే, ప్రస్తుతం మనం ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాం సరే, కానీ ఉక్రెయిన్కి సపోర్ట్ చేసేటువంటి క్రమంలో మన విషయాన్ని మర్చిపోతున్నాం. మనం కేవలం మన ఆర్థిక వ్యవస్థలో 3% వరకు మాత్రమే ఆర్మీ కోసం వెచ్చిస్తున్నాము. సో మన ఆర్థిక సామర్థ్యం రష్యాను ఢీకొనడం కోసం సరిపోదు, ఏమాత్రం కూడా తూగదు. కాబట్టి మన ఆయుధ శక్తిని పెంచుకుందాం, ఆ తర్వాత రష్యాపై యుద్ధాన్ని దిగుదాం. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ విషయానికి వస్తే కనుక ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడు. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుందన్న చందంగా ఆయన ఒక అరగెంట్గా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్, ఇంటర్నేషనల్ పీస్ టాక్స్ ఆయనకి ఏమాత్రం వర్తించవు. అమెరికా అయినా, రష్యా అయినా, చైనా అయినా, ఎవరైనా రష్యా పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే బ్రిటన్ అయినా కూడా వదిలిపెట్టడం ఆయన. మనం దానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి బ్రిటన్ అధికారి కల్నల్ ఒకరు మాట్లాడుకొచ్చారు. సో ఇటు రిచార్డ్స్ అనేటువంటి బ్రిటన్ అధికారి మాట్లాడడం, నాటో దేశాలకు సంబంధించి
మరో వ్యక్తి మాట్లాడడం పెద్ద ఎత్తున రష్యా విషయంలో వారంతా భయపడుతున్నట్టుగానే ఉంది. సో రష్యా లాంటి దేశం కనుక నిజంగా టాక్టికల్ బాంబ్స్ ప్రయోగించాల్సి వస్తే, బ్రిటన్ కూడా యుద్ధంలోకి దిగితే, అమెరికా బ్రిటన్ల పైన రష్యా డైరెక్ట్గా దాడి చేయాల్సి వస్తే ఇది డెఫినెట్గా మూడో ప్రపంచ యుద్ధమే. మరి నిజంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తే భారత్ ఎవరి వైపుగా ఉంటుంది? సో మూడో ప్రపంచ యుద్ధంలో భారత్ ఎవరి వైపుగా ఉంటుందని కామెంట్ చేయండి. ఎందుకంటే మన మిత్రత్వ దేశం, మన సహచర దేశం, మన సోదర భావమైనటువంటి దేశం రష్యా ఇబ్బందుల్లో కూరుకుపోయి అమెరికా బ్రిటన్ల పైన దాడి చేస్తూ ఉంటే ఎవరి వైపుగా ఉంటుంది? డెఫినెట్గా రష్యా వైపు నిలబడే అవకాశం ఉంది. కానీ డైరెక్ట్గా బహిరంగ యుద్ధానికి దిగుతుందా అనేది కొంత ఆసక్తి రేపుతోంది. కానీ డెఫినెట్గా రష్యాకే ఒక మెంటల్ సపోర్ట్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. అంతేగాని పెద్ద ఎత్తున అటు అమెరికాకు మాత్రం సపోర్ట్ ఇవ్వదాలదు. సో ఇవ్వదు కూడా. ఎందుకంటే అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారు? భారతదేశంతో చాలా ప్రేమగా ఉన్నట్టు నటిస్తారు. సో భారత్ కూడా అదే చేయాల్సిందే, తప్పదు. ఏదో కాదు కూడదు అనుకొని డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒక బిజినెస్ మ్యాన్ కనుక నమ్మితే మనల్ని నట్టట ముంచేసి పెద్ద ఎత్తున ఆయన తన స్వలాభం చూసుకుంటారే కానీ ఎక్కడ కూడా మన దేశాన్ని పట్టించుకోరు, కనీసం అంచనాలకు కూడా తీసుకోరు ఆయన. సో కాబట్టి రష్యా వెంటే ఉండే అవకాశం ఉంది. కానీ రష్యాతో బహిరంగంగా యుద్ధాన్ని దిగుతుందని మాత్రం కొంత డౌటే. సో బ్రిటన్ పైన, అమెరికా పైన రష్యా కనుక యుద్ధానికి దిగాల్సి వస్తే మూడో ప్రపంచ యుద్ధం. అమెరికా కూడా అంత ఈజీగా తన దేశం పైన ఈ రకంగా దాడి చేస్తారంటే ఊరుకోదు. అమెరికా కూడా చాలా బిగ్గెస్ట్ వార్ ఎక్విప్మెంట్ దేశం. ఇతర దేశాలకి తన వార్ వెపన్స్ అమ్ముతూ ఉంటుంది, ఇతర దేశాలకి వార్ వెపన్స్ సప్లై చేస్తూ ఉంటుంది. అటువంటి ఒక దేశానికి పైన యుద్ధానికి దిగుతామంటే ఊరుకుంటారా? ఊరుకోరు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే రష్యా వినదు. అమెరికా అయినా ఒక సందర్భంలో ఏదానికైనా కూడా సిద్ధంగా ఉన్నామని మాట్లాడి మేకపోతే గాంభీర్యం ప్రదర్శించవచ్చు. డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి ఇప్పుడు అక్కడ లాస్ ఏంజలస్లోనే తట్టుకోలేకపోతున్నారు. కాలిఫోర్నియాలో అక్కడ ఐసీ ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్కి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు, సామాన్యులు మొత్తం కూడా నిరసన తెలుపుతుంటే అక్కడ తట్టుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తి ఇతర దేశాలపై పోటీ చేస్తారా, యుద్ధం చేస్తారా అంటే ఇఫ్ హీ హ్యాడ్ ఎనఫ్ స్ట్రెంగ్త్ టు, ఆయనకి చాలా సరిపోయేంత బలం ఉన్నప్పటికీ అది పూర్తిగా ఇంప్లిమెంటేషన్ వరకు వెళ్ళిపోయి అది ఇంప్లిమెంటేషన్ స్థాయిలోకి వచ్చి అది జరుగుతుందా అని అంటే కొంత అనుమానమే. ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కామెంట్స్ అవుతానని. ఇక్కడ సురేష్ జీ అని కామెంట్ చేశారు, పుతిన్ ఎక్సలెంట్ డిసిషన్ అంటున్నారు. తర్వాత ఎజ్జు 1993 రష్యా అంటున్నారు. ఇక నాగేంద్ర సో దొంగ అంటారు సంథింగ్. ఇంతకీ యుద్ధాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎస్, యుద్ధాలకు ఎందుకు జరుగుతాయి? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? సో ఉగ్రవాదులు వచ్చి భారత్లో ఉన్నటువంటి సివిలియన్స్ పైన దాడి చేస్తే యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్తో మనం తిప్పికొట్టాం. అక్కడ సివిలియన్స్ని కాదు, కేవలం టెర్రర్ క్యాంప్స్ని, ఎయిర్ బేసెస్ని మాత్రం కుప్పకూల్చే ప్రయత్నం చేశాం. అటువంటి విధంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధానికి గల కారణం ఏంటంటే ఎప్పుడైతే యుక్రెయిన్ నాటో దేశాలతో కలిసి రష్యాకి వ్యతిరేకంగా కాబోతుందో, ఒక రకంగా శత్రు దేశంగా మారబోతుందో, వల్ల మారకు వద్దు, నీ పనులు చేసుకో, డిస్టర్బ్ చేయండి. కానీ నాటో దేశాలతో కలుస్తానంటే నాకు కూడా ఇబ్బందే కాబట్టి నేను నిలువరిస్తానటువంటి లక్ష్యంతో రష్యా ముందుకు వెళ్తోంది. ఉక్రెయిన్ ఒక దుందుడుకు స్వభావంతో ముందుకు వెళ్ళిపోయి నేను నాటో దేశాలతో కలుస్తాను, రష్యాపై యుద్ధం చేస్తాను, రష్యా నా భూభాగంలోకి రాకుండా చూస్తాను, పోర్ట్లు వినియోగించకుండా చేస్తాను, నేను బార్డర్ వెంట గస్తీ కాస్తానటువంటి విషయాన్ని ఉక్రెయిన్ ఎప్పుడైతే చెప్తోందో రష్యాకి మింగుడు పడలేదు. అందుకే రష్యా ఉక్రెయిన్ పై దాడి చేయాల్సి వచ్చింది. సో ఈ దాడిలో ఉక్రెయిన్లో పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి అమెరికా ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తోంది ఇండైరెక్ట్గా. బ్రిటన్ ఏమో డైరెక్ట్గా నాటో దేశాల్లో కలుస్తానని చెప్పి ఉక్రెయిన్ చెప్తోంది కాబట్టి నాటో దేశాల్లో కలుస్తానని చెప్పడం వల్లే రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేస్తోంది. కాబట్టి ఉక్రెయిన్కి మనం సపోర్ట్గా ఉందామని చెప్పి ఎన్ని డబ్బులు ఖర్చైనా పర్లేదు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా, కానీ ఉక్రెయిన్కి సపోర్ట్ ఇద్దాం, నాటో దేశాలను ఏకమవుదాం, ఉక్రెయిన్ మనలో కలుపుకుందాం, రష్యా పైన దాడి చేద్దామనే భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాటో దేశాలకు సంబంధించిన జనరల్ సెక్రటరీ మార్కో రూట్ ఏం చెప్తున్నారంటే ఆయన మనకు సాధ్యం కాదు, రష్యా పైన దాడి చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు, ఆశమాష విషయం ఏం కాదు. సో డెఫినెట్గా మనం మన యొక్క ఆయుధ శక్తిని 400% అంటే 1కి 4 పెంచుకోవాలి. ఆ తర్వాతే ఏమైనా రష్యా పైన యుద్ధాన్ని దిగలుగుతాం. ఎందుకంటే రష్యా నైతికంగా అన్నిట్లో మెంటల్గా ముందుకు ఫిక్స్ అయి ఉంది, దాడి చేయడానికి సిద్ధంగా ఉంది, దాడికి కూడా న్యూక్లియర్ టాక్టికల్ బాంబ్స్ని బార్డర్ వెంట మోహరించి ఉంచింది. ఇదే క్రమంలో భారత్ కూడా ఇప్పుడే యుద్ధానికి సిద్ధమైపోయి పాకిస్తాన్ పైన యుద్ధం చేసి కొంత రెస్ట్ మోడ్ కానీ ఒక చిన్న గ్యాప్ తీసుకున్నాము. సో ఈ గ్యాప్లో మరింతగా రష్యా కనుక యుద్ధంలోకి దిగాల్సి వస్తే రష్యా కూడా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్రిటన్ తర్వాత ఉక్రెయిన్ ఇవన్నీ కూడా భయపడుతున్నాయి. రష్యా ఇండియా కలిస్తే వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున యుద్ధం చేసే అవకాశం ఉంది. మీరు అంటున్నట్టుగా మీరు బహుశా దీన్ని ఏకీభవించకపోవచ్చు. యుద్ధం జరిగితే భారతీయులు కూడా ఇబ్బంది పడతారు కదా, భారతదేశ ప్రజలు కూడా మరణించాల్సి వస్తుంది కదా, కొల్లాటరల్ డ్యామేజ్ ఉంటుంది కదా భావించవచ్చు. కానీ బహిరంగ యుద్ధం
నైతిక యుద్ధం, బహిరంగ యుద్ధం అంటే డైరెక్ట్గా రంగంలో దిగిపోయి అంతా యుద్ధం జరగడం, మన దగ్గర కూడా మిసైల్స్ స్ప్రే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ రష్యా లాంటి ఇప్పుడు అమెరికా ఏం చేస్తోంది, ఉక్రెయిన్కు నైతికంగా సపోర్ట్ ఇస్తోంది, మెంటల్గా సపోర్ట్ ఇస్తోంది. బ్రిటన్ కూడా చేస్తుంది అదే. సో నైతికంగా సపోర్ట్ ఇస్తోంది. కానీ అట్లాంటిది రేపటి రోజున భారత్ కూడా రష్యా కనుక యుద్ధంలోకి దిగిపోయి మూడో ప్రపంచ యుద్ధం వరకు దారితీస్తే నైతికంగా మెంటల్ సపోర్టే ఇస్తుంది. కానీ అంత డైరెక్ట్గా యుద్ధంలోకి దిగుతుందా అనేది మాత్రం చూడాలి, అప్పటి పరిస్థితి ఎట్లా ఉంటాయని మనకి. కానీ డెఫినెట్గా రష్యా కనుక బ్రిటన్ అమెరికా పైన 2 దేశాలపైన దాడి చేయాల్సి వస్తే వాళ్ళు కూడా ఏమి ఊరుకోరు, ప్రతిదాడి చేస్తారు. కానీ ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. మరికొన్ని కామెంట్స్ వచ్చాయి. నేచర్ గాడ్స్ క్రియేచర్ అంట, సో అమెరికా దొంగ అంటూ సంబోధించారు ఆయన. ఆ తర్వాత నాగేంద్రరావు కేవి, అమెరికా ట్రంప్ తలపొగురు తగ్గించాలి, అది ఇప్పుడు తగ్గదు, అది ఒక అహంకారంతో కూడినటువంటి అధికారం కాబట్టి అదొక ప్రెస్టీజియస్ సీట్ అనేటువంటి భావనలో ఆయన ఉన్నారు కాబట్టి స్వయం ప్రకటిత మేధావిగా, స్వయం ప్రకటిత అగ్రజుడిగా, స్వయం ప్రకటిత దేవుడిగా ఆయన ఉన్నారు. ఆయన తలపొగరు ఇప్పుడు అప్పుడే తగ్గే అవకాశం లేదు. ఈ తలపొగరు తగ్గాలంటే డెఫినెట్గా అక్కడ అమెరికన్ ప్రజలే ఏదో చేయాలి. లాస్ ఏంజలస్లో కాలిఫోర్నియా జరిగినటువంటి ఘటన పైన కొంత ట్రంప్ ఇబ్బందికరంగానే ఉన్నారు. ఆయన ఏదో వేరే దేశ ప్రజలు అటాక్ చేయడం వల్ల తలపొగరు తగ్గుతున్నటువంటి భావన ఏం లేదు. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఆయన తలపొగరు వంచేటువంటి ప్రక్రియ అమెరికాలో జరుగుతోంది, మెల్లగా ముదిరింది. ఆ ముదిరినటువంటి లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలోని ఈ సంఘటనే ఏ క్షణమైనా ఆయనకు సంబంధించి కొంత వంచే అవకాశం ఉంది. ఆయన ఎంత ఈజీగా ఊరుకోరు, డెఫినెట్గా ప్రతిఘటిస్తారు, ప్రజల్ని సైతం అణచివేస్తారు. కానీ కొంత ఇబ్బందికర పరిస్థితి, గవర్నమెంట్ కూడా కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ అయితే తలెత్తబోతోంది లాస్ ఏంజలస్లో, కాలిఫోర్నియాలోనే. అమెరికాలో ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి అంతర్యుద్ధమే డొనాల్డ్ ట్రంప్కి కొంత తలపోటు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక ఇజ్రాయెల్ మెయిన్ పుండు తెలుస్తుంది ముందు అంట. సో ఇజ్రాయెల్ కూడా డెఫినెట్గా అమెరికాకి కొంత డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితి తీసుకురావచ్చు. ఇక ఇజ్రాయెల్, రష్యా, ఇండియా కలిస్తే ఎవ్వరూ టచ్ చేయలేడు. సో ఇజ్రాయెల్ ఆఫ్ కోర్స్ ఇండియాకి సపోర్ట్గానే ఉంది. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ అమెరికా కూడా సపోర్ట్. అమెరికా నుంచే వెపన్స్ డంప్ చేసుకొని ఇజ్రాయెల్ దాడి చేస్తోంది ఇరాన్ పైన. సో ఇజ్రాయెల్ డైరెక్ట్గా మొన్న మధ్య ఇండియాకి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఇంటెలిజెన్స్ సంస్థల్ని, కొన్ని డ్రోన్స్ని పంపించింది అఫ్ కోర్స్. కానీ ఇదే ఇజ్రాయెల్ అమెరికా పైన దాడి చేస్తే రష్యాకి సపోర్ట్ చేస్తుందని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ పెద్ద ఎత్తున కావాలి ఇరాన్ని ఓడించడం కోసం. సో ప్రస్తుతం ఈ రకంగా వివిధ దేశాలకు సంబంధించి యుద్ధాలు కొనసాగుతూ ఉన్నాయి. సో రష్యా, బ్రిటన్, అమెరికా పైన దాడి చేయాల్సి వస్తే మూడో ప్రపంచ యుద్ధం ఖాయంగా కనబడుతోంది. కాబట్టి ఏం జరుగుతుందని తెలుసుకుంటేనే కొంత ఆసక్తి రేపుతోంది, ఆందోళన కలిగిస్తోంది, భయాందోళన కూడా గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి? మూడో ప్రపంచ యుద్ధం కనుక దారి తీస్తే ఎలా ఉండబోతోంది? ఒకసారి ఊహించండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇటువంటి మరిన్ని లోకల్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం వెంటనే RTV లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీరు పొందుతారు. వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, తాజా అప్డేట్స్ కోసం RTV లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. Бомба же у него там на самолете. Еще взрыв. Пиздец. Давайте из дома.